నమస్తే. రైతులందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు రెండవ విడత రైతు భరోసా పైసల కోసం. సో ఇప్పటికే మొదటి విడత రైతు భరోసా పైసలు దరిదాపుగా 3,447 కోట్ల రూపాయలని రేవంత్ రెడ్డి రిలీజ్ చేయడం జరిగింది. ఎకరం వరకు ఉన్నటువంటి ఎకరం లోపు ఉన్నటువంటి రైతులకి. ఇవాళ మరి కాసేపట్లో రేవంత్ రెడ్డి ఒక భారీ బహిరంగ సభని భూపాలపల్లిలో ఏర్పాటు చేయబోతా ఉన్నాడు. సో భూపాలపల్లి ఆ బహిరంగ సభ ద్వారా రెండో విడతకు సంబంధించినటువంటి సుమారుగా 2,200 కోట్ల రూపాయలని ఆయా రైతుల యొక్క ఖాతాల్లో సుమారుగా 45,11,947 మంది రైతుల ఖాతాల్లో వేయబోతా ఉన్నాడు రేవంత్ రెడ్డి. సరే బాగానే ఉంది. మొదటి విడతలో ఎకరం లోపు ఉన్నటువంటి వాళ్ళకి వేయడం జరిగింది. అంటే గుంట నుంచి 40 గుంటలు ఉన్నటువంటి రైతులందరికీ వాళ్ళు 6,000 రూపాయలు ప్రతి ఎకరాకి వేయడం జరిగింది. ప్రతి ఎకరాకి కాదు, 1 ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళకి వేయడం జరిగింది. సరే అసలు యాక్చువల్గా ఎకరానికి 7,500 రూపాయలు ఇస్తామని మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఎకరాకి 7,500 లేవు. ఆల్రెడీ రాష్ట్రం అంతా కూడా అప్రపాలైపోయింది కాబట్టి 6,000కి మాత్రమే పరిమితం చేయడం జరిగింది. 6,000 చొప్పున ప్రతి ఎకరాకి 6,000 చొప్పున రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వేస్తూ ఉన్నది. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో సో ఇప్పటికే యాసంగికి సంబంధించినటువంటి పైసలు వేయడంలో లేట్ అయిపోయింది. రైతుల అకౌంట్లో ఇప్పటికే ఎప్పుడో జమ కావాలా, ఇప్పటికి 2 నెలల టైం అయిపోయినప్పటికీ కూడా మొదటి విడత అంటే ఎకరం వరకు ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే పడ్డాయి తప్పించి ఎకరం పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇంకా పడలేదు. సో ఈరోజు రెండో విడతకు సంబంధించిన పైసలు వాళ్ళ రైతుల యొక్క ఖాతాల్లో 45 లక్షల మందికి దరిదాపుగా పడబోతా ఉన్నాయి. మరి దీని తర్వాత నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ అసలు మూడో విడత ఉంటుందా? మూడో విడత పైసలు ఏమైనా వేస్తారా? రేవంత్ రెడ్డి గతంలోనే చెప్పిండు. సో 3 విడతల్లో పైసలు వేస్తామని, 3 విడతల్లో పైసలు వేస్తామని చెప్పేసి అన్నట్టు తప్పించి ఎన్ని ఎకరాల వరకు వేస్తామని చెప్పేసి అన్నటువంటి మాట మాత్రం చెప్పలేదు. అందుకని చెప్పేసి ఇక్కడ కొన్ని అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడినటువంటి మాటలని పరిగణలోకి తీసుకుంటే సాగైనటువంటి భూములకి మాత్రమే ఇవ్వాలి, గుట్టలకి చెట్లకి పుట్టలకి ఇస్తారా అని చెప్పేసి అన్నటువంటి మాటలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలకు ఇవ్వడం అవసరమా? 5 ఎకరాలు 10 ఎకరాలు ఉన్నటువంటి రైతులకి ఎందుకు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది? కేవలం బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి భూస్వాములు ఎక్కువ ఉన్నారు కాబట్టి వాళ్ళ లాబ్ధి కోసం మాత్రమే కేసీఆర్ ప్రయత్నం చేసింది కాబట్టి వాళ్ళకి తీసేయాలని చెప్పేసి ఏదో కట్ ఆఫ్ 5 ఎకరాల లోపు వరకు లేకపోతే 5 ఎకరాల లోపు వరకు ఉన్నటువంటి వాళ్ళకి ఇస్తే సరిపోతుంది కదా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడింది. సో ఇప్పుడేమో మొదటి విడతలో 3,400 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి ఇప్పుడు రెండో విడతలో 2 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకే ఇవ్వడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏంటిది? ఒకవేళ ఇవ్వాలనుకున్నట్లయితే 2 ఎకరాలు ఎకరం వరకు వేసింది ఆల్రెడీ, 3 ఎకరాల వరకు ఉన్నటువంటి రైతులకు ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? లేకపోతే 5 ఎకరాలు ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వచ్చు కదా, ఎందుకు ఇవ్వలేదు? పైసల సర్దుబాటు విషయంలో కాదు. ఆల్రెడీ 9,000 కోట్ల రూపాయలని ఆర్బీఐ నుంచి గతంలోనే అప్పులు తీసుకురావడం జరిగింది. 2 మంత్స్ క్రితమే రైతుల యొక్క అకౌంట్లను జమ చేసేందుకు తీసుకొచ్చాడు. కానీ ఆ డబ్బులు మాత్రం అట్లా పెట్టేసిండు. ఎందుకంటే ఎన్నికల ముంగట రైతుల ఖాతాల్లో పైసలు వేసినట్టయితే కొంత ఎన్నికల్లో పార్టీకి కొంత ఇబ్బంది ఉండదు, పార్టీ పట్ల రైతులు కూడా ఆలోచిస్తారు. రేవంత్ రెడ్డి వేసింది కదా డబ్బులు అని చెప్పేసి 4 ఓట్లు ఎక్కువ వస్తాయి అన్నటువంటి ఉద్దేశంతో కాస్త ఆపిండు. అయితే ఇప్పుడు మూడో విడతకు సంబంధించిన రెండో విడత ఇలా ఎట్లాగో 2,200 కోట్ల రూపాయలు అకౌంట్లో పడతాయి 45 లక్షల మంది అకౌంట్లో, రైతుల యొక్క అకౌంట్లో. మరి మూడో విషయానికి వచ్చిన తర్వాత మూడో విడతలో ఎవరెవరికి పడతాయి అంటే మూడో విడతలో 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయబోతా ఉన్నట్టుగా తెలుస్తున్నది. 3 ఎకరాలు దాటినటువంటి రైతులకి నో రైతు బంధుగా, నో రైతు భరోసా. 3 ఎకరాలు దాటినటువంటి రైతులకి నో భరోసా అంటే ఇక రైతు భరోసా పైసలు పడవు. అంటే రేవంత్ రెడ్డి 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్టుగా స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. ఇటువంటి వార్తలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. కావచ్చేమో ఇప్పుడు మోదీ ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన అన్నటువంటి దాని పథకంలో భాగంగా నువ్వు ఎన్ని ఎకరాలను ఉండని, నీకు 4 గుంటల భూమి ఉన్నదా లేకపోతే 40 ఎకరాల భూమి ఉన్నదా అనేది అనవసరం. ఎవరికైనా కానీ 3 విడతల్లో 6,000 రూపాయలు రైతుల యొక్క అకౌంట్లో జమ చేస్తూ ఉన్నాడు మోదీ సర్కార్, బీజేపీ ప్రభుత్వం. నీకు ఎన్ని ఎకరాలు ఉండని ప్రతి 4 నెలలకు ఒకసారి సంవత్సరంలో 3 సార్లు 6,000 రూపాయలు ఆ అకౌంట్లో. 4 గుంటలు ఉన్నటువంటి రైతుకు అయ్యే పైసలు పడతాయి, అయ్యే 6,000 రూపాయలు. 40 ఎకరాలు ఉన్నటువంటి రైతుకు సైతం కూడా అవే సంబంధించినటువంటి పైసలు పడతాయి. ఇక దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కూడా 3 ఎకరాల వరకు మాత్రమే, నీకు 10 ఎకరాలు ఉన్నప్పటికీ కూడా 3 ఎకరాల వరకు మాత్రమే పడతాయి. అంటే 3 ఆర్ల 18,000 మాత్రమే పడతాయి. నీకు 10 ఎకరాలు ఉండని కాక, నీకు 5 ఎకరాలు ఉండని కాక, 4 ఎకరాలు ఉండని కాక 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్టుగా దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. అంటే ఇంకొక పక్కన ఆర్థిక భారాన్ని అంటే 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులకి వాళ్ళని రైతులని చెప్పేసి గుర్తించినప్పటికీ
వాళ్ళు కొంత ఆర్థికంగా ఎదిగినటువంటి కుటుంబాలు కాబట్టి వాళ్ళకు ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. వాళ్ళు ఆల్రెడీ వాళ్ళకు భూమి ఉన్నది కాబట్టి ఇప్పుడు తెలంగాణలో భూములకి అత్యధిక ధరలే పలుకుతున్నాయి కాబట్టి వాళ్ళని మనం రైతులుగా చూడొచ్చు కానీ తప్పించి వాళ్ళు పెట్టుబడి సాయం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితుల్లో లేరన్నటువంటి ఒక భావనతోటి 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేసి ఈ మిగతాదంతా కూడా వాటన్నిటి కూడా కట్ చేసేటువంటి అవకాశం కనబడుతుంది. దీని ద్వారా ఏమవుతుందంటే దరిదాపుగా తెలంగాణలో ప్రతి సీజన్కి 2,500 కోట్ల రూపాయలు మిగిలబోతా ఉన్నాయి ఈ రైతు భరోసా ద్వారా. అంటే ఏడాదికి 5,000 కోట్ల రూపాయలని మిగిల్చవచ్చు అన్నటువంటి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేయబోతున్నట్టుగా అయితే అర్థమవుతా ఉన్నది. మరి కాసేపట్లో ఈరోజు భూపాలపల్లి నుంచి అయితే 2వ విడతకు సంబంధించినటువంటి డబ్బులు వేసి నెక్స్ట్ సంబంధించినటువంటి 3వ విడతకు సంబంధించినటువంటి విషయంలో చాలా మార్పులు చేసుకోబోతా ఉన్నాయి. అందుకని చెప్పేసి కేవలం ఇంకొక ఎకరాన్ని మాత్రమే కలిపి మొదటి విడతకు ఇప్పుడు ఈ 2వ విడతకి కేవలం ఎకరం మాత్రమే కలిపిండు. గతంలోనేమో ఎకరా ఉన్నటువంటి రైతులకేమో 68,89,955 మంది రైతులకి 1 ఎకరం వరకు ఉన్నటువంటి రైతులైతే ఇక 2వ ఎకరం వరకు ఉన్నటువంటి రైతులు దాదాపుగా 45,11,947 మందికి సంబంధించినటువంటి రైతుల యొక్క అకౌంట్లో 2,200 కోట్ల రూపాయలు. అంటే వీటన్నిటి కలిపినట్టయితే 5,653 కోట్ల రూపాయలని ఇప్పుడు ఈ రోజు వేస్తే కనుక 5,653 కోట్ల రూపాయలు ఇప్పుడు రైతుల యొక్క అకౌంట్లలో రేవంత్ రెడ్డి జమ చేసినట్టుగానైతే మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. చూడాలి మరి ఇదైతే ఇట్లాంటి గాసిప్స్ అయితే వినబడతా ఉన్నాయి. ఖచ్చితంగా రేవంత్ రెడ్డి వీటిని తగ్గించడం కోసమే ప్రయత్నం చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. ఇప్పటికే రాష్ట్రం అంతా అప్పుల పాలైపోయింది. దాని తర్వాత ఇప్పుడు ఈ సంబంధించినటువంటి రైతు భరోసా కోసం మరి మళ్ళీ ఇంకా వేరే సంబంధించినటువంటి అప్పులు తీసుకురావాల్సినటువంటి అవసరం అనేది సో రైతులను ఆదుకోవాలని చెప్పేసి అన్నటువంటి ప్రయత్నంలో భాగంగా చేస్తున్నప్పటికీ కేవలం 3 ఎకరాల వరకు మాత్రమే పరిమితం చేసినట్టయితే ఎట్లాంటి ఇబ్బంది ఉండదు దీని ద్వారా. ఎందుకంటే 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు చాలా మంది ఉంటారు మెజార్టీగా. సో 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి రైతులు కాస్త తక్కువ ఉన్నప్పటికీ చిన్న సన్నకారు సంబంధించిన రైతులే అంటే ఎకరం లేకపోతే 10 గుంటలు 20 గుంటలు 2 ఎకరాలు 3 ఎకరాల వరకు చాలా మంది రైతులు ఉంటాయి. అంటే దర్దాపుగా 1,50,00,000 ఎకరాలకు సంబంధించినటువంటి దాంట్లో దర్దాపుగా 70-80 సంబంధించినటువంటి లక్షల మంది రైతులు ప్రయోజనం పొందుతూ ఉన్నారు. దీంట్లో భాగంగా దర్దాపుగా 50 లక్షల మంది రైతుల దానిగా మరి వీళ్ళు చిన్న సన్నకారు సంబంధించినటువంటి వాళ్ళే ఉంటారు. కాబట్టి ఇది అసలైనటువంటి రైతులకి సాగు చేస్తున్నటువంటి రైతులకి సో పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్నటువంటి రైతులకి ఇది మేలు చేకూర్చేలాగా ఉంటుంది. 3 ఎకరాలకు పైన ఉన్నటువంటి వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి అవసరం లేదన్నటువంటి భావనతో రాష్ట్ర సర్కార్ ఉన్నట్టుగా తెలుస్తూ ఉన్నది. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.